దేవుని రాజ్య సువార్త గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. కొంచెం స్పీడ్గా వెళ్తాను నేను, మరలా అవసరమైతే ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే దేవుని రాజ్య సువార్త చాలా ఇంపార్టెంట్. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రతి అక్షరాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏమి సమీపించింది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యము సమీపముగా ఉంది, సమీపించింది. ఇంకా సమీపించిందంటే వచ్చినట, సమీపించింది. అప్పుడు ఏం చేయాలి? సమీపించింది కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మాలి. మనం చెప్పాను మారు మనసు గురించి. ఇక సువార్త నమ్ముడి. మారు మనసు పొంది ఏం చేయాలి? సువార్తని నమ్మాలి. ఇప్పుడు సువార్తను నమ్ముడి. ఇప్పుడు అనేక రకాల వార్తలు వస్తున్నాయి, వాటితో మనకు పని లేదు. వాళ్ళు సువార్తను ఏ రకంగా ప్రకటించారో మనం గ్రహించాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. సువార్త ఎలా ఉంటుందని తెలియకుండా ఏదో నోటికి వచ్చినట్టుగా చెప్పడం, అది కరెక్ట్ అయిన విధానం కాదు. బైబిల్లో సువార్త అంటూ ఒకటి ఉంది. ఆ సువార్త ఎలా ఉంటుందని అక్కడ చెప్తున్నాడు. అది ఉండాలి. ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక, నెంబర్ 1 మాట తో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను, 2 శక్తి, 3 పరిశుద్ధాత్మ, సంపూర్ణ నిశ్చయతతోను, 4 సంపూర్ణమైన నిశ్చయతతో మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు మీ యొద్దకు వచ్చిందనే సంగతి మీకు తెలియను. కాబట్టి ఇప్పుడు సువార్త అంటే ఏమేమి ఉండాలట? 1 మాట. ఆ మాట ఎవరిని గూర్చినటువంటిది? క్రీస్తుని గూర్చిన మాట. రోమా 10:17 కనుక మీరు చదువుకుంటే అది క్రీస్తుని గూర్చిన మాట. కాబట్టి మాట క్రీస్తుని గూర్చిన మాట. రెండవది శక్తి. శక్తి. ఈ శక్తి కూడా ఎక్కడి నుంచి పొందుకోవాలి? లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకా సువార్త 24:49. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. మీరు శక్తి ఎక్కడి నుంచి పొందాలి? పైనుండి. పైనుంచి శక్తి పొందేంత వరకు. భూమి మీద ఉన్నటువంటి శక్తి కాదు, మాంత్రికుల శక్తి కాదు, తాంత్రికుల శక్తి కాదు, అది లోక సంబంధమైన శక్తి కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చేది? తండ్రి అయినటువంటి దేవుని వద్ద నుంచి. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, నేను పరిశుద్ధాత్మని పంపిస్తున్నానని. ఆ పరిశుద్ధాత్మతో కలిసి ఇప్పుడు శక్తి కూడా మీకు అనుగ్రహించబడుతుంది. ఇది పరలోకము నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి శక్తి. అది ఇప్పుడు ఆ శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆ శక్తి పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండుడి. అదే రీతిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళు పట్టణంలో నిలిచిన్నారు. ఆ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. చదవమంటారా? అపోస్తలుల 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు
క్రీస్తుని గూర్చినటువంటి మాట చెప్పాలి. ఇప్పుడు కనుక మీరు పరిశీలన చేస్తే ఇది మాత్రం అందరూ చెప్తారు. ఇదే సువార్త. ఈ సువార్తలో మిగతా 3 భాగాలు మీకు అనువర్తించవా? ఆ 3 భాగాలు మీకు పని లేదా? ఇది సులువా? డబ్బు సంపాదించుకోవడానికి సులువా? ఆహార పదార్థాలు సంపాదించుకోవడానికి సులువా? మీరు మాత్రమే మాట చెప్పగలరా క్రీస్తుని గూర్చి? అన్యులైనటువంటి వాళ్ళు సైతం చెప్పలేరా? ఒక రాజకీయ నాయకుడిని కనుక వదిలితే బ్రహ్మాండంగా చెప్తాడు, గ్రహించండి. కాబట్టి కేవలము క్రీస్తుని గూర్చిన మాట మాత్రమే సువార్త కాదు. ఈ మాటతో పాటు శక్తి కనబరచాలి, శక్తి ఉండాలి. ఆ శక్తి పరలోకము నుంచి వచ్చినటువంటిదై ఉండాలి. ఇక మూడోది పరిశుద్ధాత్మను గూర్చినటువంటిదై ఉండాలి. క్రీస్తుని గూర్చిన మాట చెప్పాలి, శక్తిని కనబరచాలి. మూడోది పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడాలి, చెప్పాలి. నువ్వు అసలు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడవు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి చెప్తే వాళ్ళకి బాధ. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు కారు, వారు పరిశుద్ధాత్మను పొందిన వారు కారు. కనుక వారు పరిశుద్ధాత్మ గురించిన విషయం వాళ్ళకి తెలియదు. వారు పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేయరు. మరి దేవుని రాజ్య సువార్త మీరు ప్రకటిస్తున్నారు. ఏ సువార్త ప్రకటిస్తున్నారు? శక్తి లేనటువంటి సువార్తను ప్రకటిస్తున్నారా? పరిశుద్ధాత్మ లేనటువంటి సువార్తే కాదు కదా. కాబట్టి ఇక్కడ మా సువార్త మాటతో మాత్రమే కాదు, శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి. ఇది సువార్త. ఇది దేవుని రాజ్య సువార్త. కాబట్టి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువు. 1 కొరింథీ 5:20. 5:20 లేదుగా, 4:20 చదువు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు. 19 కూడా చదవమ్మా. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. కాబట్టి వారి శక్తినే తెలుసుకుంది. పూరక మాటలు చెప్తున్నారు, వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు. ఓ నేను బ్రహ్మాండంగా సువార్త చెప్పాను, బ్రహ్మాండంగా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో శక్తి లేదు, వాళ్ళలో పరిశుద్ధాత్మ వచ్చినటువంటి జ్ఞానము లేదు, వాళ్ళకి సంపూర్ణమైన నిశ్చయత కూడా వారిలో లేదు. మరి ఎవరు మోసం చేసుకుంటున్నారు? కేవలం చెప్పువారుగా మాత్రమే ఉంటే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారా? దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే అదే సిస్టర్ గారి చెప్పిన యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము చదవండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో నీవు ప్రవేశించలేవు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నీవు పొందితేనే దేవుని రాజ్యంలో పోతావు. కాబట్టి దేవుని రాజ్యం సువార్త అంటే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని రాజ్య సువార్త లేదు. శక్తి లేకుండా దేవుని రాజ్య సువార్త లేదు. యేసుని గూర్చి క్రీస్తుని గూర్చిన మాట లేకుండా అది దేవుని రాజ్యము లేదు. గమనించండి, సంపూర్ణమైన నిశ్చయత లేకపోతే దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నాను అనుకుంటే వేస్ట్.
ఈ 4 కలిగినటువంటి విధానంలోనే శిష్యులకి దేవుడు అప్పగించినటువంటి సువార్త మనకి అప్పగించబడింది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. ఈ సమీపముగా ఉన్న రాజ్యము మీ యొద్దకు రావాలి. మీ యొద్దకు ఎప్పుడు వస్తుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున ఎవరి వల్ల? దేవుని ఆత్మ వలన. అసలు దేవుని ఆత్మే లేదన్నోడికి ఇంకా దెయ్యాలెట్ట పోతాయి? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టినట్టయితే వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. మీ యొద్దకు వచ్చింది. నిశ్చయముగా మీ యొద్దకు వచ్చింది. మీకు సమీపముగా ఉన్న దేవుని రాజ్యము నీ వద్దకు ఎప్పుడైతే దెయ్యాలన్నీ రోగాలన్నీ పోతున్నాయో ఎవరి వల్ల? దేవుని ఆత్మ వలన దెయ్యములు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకములలో ఉన్నవారు విడిపించబడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మ వలన కార్యములు జరుగుతున్నాయో ఎక్కడో సమీపంగా ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యము ఇప్పుడు మీ యొద్దకు వచ్చింది. మీ యొద్దకంటే మీ పక్కకి ఎక్కడికో వచ్చింది, దగ్గర దరిదాపు మీ యొద్దకు వచ్చింది. ఇంతకు ముందు సమీపించింది. అంతకుముందు అనేకులైనటువంటి వాళ్ళు దేవుని భయముల అవిధేయత క్రియలు చేసినటువంటి వారు దెయ్యములు మనుషులు బట్టి ఉన్నాయి. ఇప్పుడు ఆ దెయ్యములు బలవంతులుగా ఉన్నాయి లోకము. ఈ బలవంతుడైనటువంటి వాడిని జయించటానికి, వాడిని పారదోలటానికి నీవు కూడా అంతకన్నా ఎక్కువ బలవంతుడు అయి ఉండాలి. అంతకన్నా ఎక్కువ బలవంతుడు అవ్వాలంటే అదే దేవుని శక్తి. ఆ శక్తి పరలోకము నుంచి ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ శక్తిని నీవు పొందుకున్నప్పుడు నీవు వాటికన్నా బలవంతుడవుతుంది. వాటికన్నా బలవంతుడైనప్పుడు అతని యొక్క అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి అంటే వాడిని బయటికి పారదోలాలంటే నువ్వు శక్తిహీనుడైతే నువ్వు ఎలా పారదోలుతావు? వాడు నిన్ను లొంగ తీసుకొడతావు. కాబట్టి నీవు ఆ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు వాడిని ఎల్లగొట్టగలుగుతావు. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వస్తాడు? దేవుని రాజ్యం దగ్గరికి వస్తాడు. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. కాబట్టి నేను దేవుని ఆత్మ ద్వారా దెయ్యము నిలగొడితే దేవుని రాజ్యం ఎందుకు వచ్చింది అన్నారు. ఇప్పుడు మొట్టమొదటి సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉన్న దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది. ఇప్పుడు దెయ్యాలు పారిపోతే స్వస్థతలు మీకు వచ్చినట్టు. ఇక మూడవది లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. థర్డ్ స్టెప్. ఇప్పుడు దేవుని రాజ్యము మధ్యనే ఉన్నది, మీ మధ్యలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. సమీపముగా ఉన్న దేవుని రాజ్యము మధ్యలో సువార్త నమ్ముట ద్వారా, దెయ్యములు పారిపోవడం ద్వారా మీ యొద్దకు వచ్చింది. మీ యొద్దకు వచ్చినటువంటి దేవుని రాజ్యం ఇప్పుడు ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదు. కాబట్టి పంజాబ్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అట్లా చదువుకుంటే వెళ్ళిపోతేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి 17వ అధ్యాయం 21వ వచనంలో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నాడు. ఎందుకు దేవుని రాజ్యం మీ మధ్యలోకి వచ్చిందంటే అంతకుముందు దెయ్యాలన్నీ ఏమైపోయినాయి? పారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చినటువంటి దేవుని రాజ్యము ఏముంది? దేవుని రాజ్యములో దేవుని రాజ్యం వచ్చింది అన్నాడు మీ మధ్యలోకి. కానీ ఏముంది దాంట్లో? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి.
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ ఎందలే ఆనందము. గ్రహించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకమే ఒప్పుకోకూడదు. పరిశుద్ధాత్మ ఎందల ఆనందం ఎక్కడ వచ్చావు? నువ్వు పరిశుద్ధాత్మను పొందితివా అని అడిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి కూడా మాకు తెలియదు అన్నారు వాళ్ళు యోహాను బాప్తిసం పొందిన. ఇప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు పొందావా అని ఎవరన్నా అడిగితే నేను ఎప్పుడో పొందానండి, మారు మనసు పొందినప్పుడే పొందానండి. ఇక పరిశుద్ధాత్మ మరలా పొందేది ఏంటండి? గమనించండి, మన ప్రభు అయిన, ఇక్కడ కొంచెం నేను వివరించాలనుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఈ విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను క్రమ్ముకొనును. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతోనే ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించాడు. మరి మరలా ఆయన యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. అప్పుడు మరలా పరిశుద్ధాత్మ పౌర శరీరాకారములో ఆయన మరలా ప్రభు మీదకి వచ్చారా రాలేదా? ఏమో వచ్చారా? కాబట్టి పరిశుద్ధాత్మ పౌర శరీరాకారము ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆయన మీదికి వచ్చారు, వచ్చినట్టుగా లేఖన భాగంలో తెలియజేయబడింది. కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మని ఆయన పొందుకున్నాడు? 2 సార్లు. మొట్టమొదట పుట్టుకే పరిశుద్ధాత్మ పుట్టుక. దేవుని మరలా పరిశుద్ధాత్మ ఆయనకు అవసరమా? నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉంది. కాబట్టి నీతిని అనుసరించవలసిన నీకు అది మాదిరికరముగా ఉంచబడింది కనుక, ఆయన నీతిమంతుడు కనుక ఆయన 2 సార్లు పరిశుద్ధాత్మని చూస్తున్నాం. జన్మలో పరిశుద్ధాత్మ, మరలా పరిశుద్ధాత్మ మీదికి వచ్చటం అనే 2 సందర్భాలు క్రీస్తునందు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేమనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ వలన నువ్వు జన్మించావు. ఎలా జన్మించావు? యోహాను సువార్త 16:8 ద్వారా. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు పాపమును గూర్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును. ఎవరిని? లోకమును. ఇంకా ప్రభులోకి రాలా. లోకమును ఒప్పుకొన చేయును. లోకములో ఉన్న వ్యక్తికి పరిశుద్ధాత్మ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, మాట అనగా క్రీస్తుని గూర్చిన మాట చెబుతూ ఉన్నారో ఆ మాటను వినినప్పుడు ఆత్మైనటువంటి వారు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తూ ఉన్నాడు. లోకము ఆయనను 17వ వచనం చదవండి. 14-17. ఆయన నా వాటిలో 16 కూడా చదవమ్మా. 16 కూడా చదువు. 14-16. 14 యోహాను సువార్త 14:16 సార్. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీ యొద్ద ఇందాక సమీపము, మీ యొద్దకి, మీ మధ్యలో చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మని మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. మరి మీరు ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్.
మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. కానీ లోకములో లోకమైన ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఇక మళ్ళా పైకి పోయే పని లేకుండా ఇక్కడే ఎల్లప్పుడూ ఇక్కడే ఉండేటువంటి వానిగా తండ్రి పంపించాడు. కానీ లోకము ఆయనను చూడదు, నువ్వు గ్రహించదు. చూడటం లేదంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? గొప్ప వ్యక్తిగా నిన్ను నువ్వు చెప్పుకుంటే సరిపోయిందా? నువ్వు ప్రవక్తవని నువ్వు చెప్పుకుంటే సరిపోయిందా? లేకపోతే పెద్ద గొప్ప విశ్వాసం నాకుందని సరిపోయిందా? లేఖనం ఏం చెప్తుంది? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. అది ఆయన్ని ఎరుగదు, ఆయన్ని చూడదు. పొందని ఏం చేశారు? అపోస్తలుల గారు 2:4 ఆయన ఆసక్తి వరకు పరిశుద్ధ ఉండండి ఒక్క నిమిషం. పరిశుద్ధాత్మతో నిండిన వారై 3 నుంచి చదవన, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి, చాలమ్మా, వారికి కనబడి కాబట్టి కనబడ్డా కనపడ్డాడు. కాబట్టి వారికి కనబడాలి. ఇంకా కనబడలేదంటే నువ్వు ఎక్కడున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ కన్నులు తెరవబడ్డాయా లేదా? నీ కన్నులు తెరవబడినట్టయితే అప్పటి వరకు ఎంఐ మార్గంలో పోతున్నట్టు వాళ్ళు పక్కనే యేసుక్రీస్తు ప్రభు పోతున్నాడు, కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చాడో వారి కన్నులు తెరవబడి అప్పుడు యేసుని గుర్తించారు, యేసు ప్రభుని చూశారు. వెంటనే ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. మరి నువ్వెలా ఉన్నావు? చూస్తున్నావా? పరిశుద్ధాత్మను చూస్తున్నావా? లేకపోతే ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు. ఏముందో చూడు నీలో. నీ దోషాలు దేవునికి అడ్డంగా ఉన్నాయేమో చూడు. నేను అసలు నీతివంతుణ్ణి, నేను ఆ యొక్క సుంకరిలాగా నేనున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంటున్నావా? నీ స్వనీతిని స్థాపిస్తున్నావా? దేవుని నీతికి వేరుగా ఉన్న స్వనీతిని నువ్వు అనుసరించకూడదు. మోకాళ్ళు వేయాలి దేవుని సన్నిధిలో. నీ దోషములు ఇంకా మిగిలినేమో చూడు. ఆదాము రొమ్మున దాచుకున్నట్టుగా, పాపమున దాచుకున్నట్టుగా నీవేమన్నా దాచుకున్నా పరిశీలన చేయి, ఓపెన్ చేయి. నువ్వు రహస్యమందున్న తండ్రి, నీవు రహస్యమందు కూర్చొని ఆయనకు ప్రార్థన చేయి, అప్పీల్ చేయి. నా దోషములు ఫలాన్ ఊరక హిపోక్రసీగా ఉండకండి. ఒక చిన్న వరుడితోటి ఏంటంటే, ఆ ప్రభా నా పాపాలు క్షమించు ప్రభా, నా దోషాలు క్షమించు ప్రభా, నా అతిక్రమం క్షమించు ప్రభా అంటే నువ్వు దోషాలు చేసేటప్పుడు ఆయన చూడలేదా? నువ్వు అతిక్రమణ చేసేటప్పుడు ఆయన చూడలేదా? నువ్వు పాపం చేసినప్పుడు ఆయన చూడలేదా? చేసేటప్పుడు ధైర్యంగా చేసావు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఏమైంది? దాచుకుంటావు. ఓపెన్ చేయి, చేసి ప్రభా నాకు మోహపు చూపు వచ్చింది ఫలాని వ్యక్తి మీద, నీకు తెలుసు కదా, క్షమించు. నాకు దొంగతనం చేయాలని అనిపించింది, ప్రేరేపణ, క్షమించు. నాకు దురాశ కలిగింది అలాని దాని మీద, ఆస్తి మీద కానీ ఇంకోటి ప్రభా నాకు కలిగింది. ఇది మాకందరికి చేయని అవసరం లేదు. నీ సహోదరులైనటువంటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడే, నీవు దేవుడు, దేవుని వాక్యము అంతే. కాబట్టి ఆయన సన్నిధిలో నీ రహస్య పాపాలు సహితము ఒప్పుకో. జనం మధ్యకు వచ్చినప్పుడు సరే, నా దోషాలు అతిక్రమణ పాపాలు క్షమించు ప్రభా అంటే సరే, అది వేరే. కానీ నీ వ్యక్తిగతంగా నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. సమస్తం ఎరిగిన వాడు ఆయన. కాబట్టి నీ దోషాలు, అతిక్రమణ పాపాలు, అపరాధాలన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో రహస్యముందు నీవు ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన లోకము ఆయనను చూడదు, నీవు కనుక ఆయనను పొందనేరదు. ఆయన్ని పొందలేదు అని అంటే ఎవరిని పొందుకున్నట్టు?
ఈ లోకంలో. ఇంకొక ఆత్మ ఉంది, దాన్ని పొందుకున్నాయేమో చూడు. ఇమిటేషన్. సాతానుడు తానే వెలుగు దూత వేషము ధరించుకొని వచ్చుచుండగా అతని పరిచారకులు నీతి పరిచారక వేషం ధరించుకొని వస్తారు. వేరొక ఆత్మ ఉంది, నేను చూశాను చాలా విషయాల్లో. భాషలు బ్రహ్మాండంగా మాట్లాడింది, తర్వాత కింద పడిపోదు. వెలుగును చూస్తూ ఉంటది, తర్వాత ఆ వెలుగు కనుమరుగైపోతే యేసుక్రీస్తు ప్రభు నామములో. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగు సూర్యకాంతిని మించిన ప్రకాశమానమైన వెలుగు. నువ్వు చూడలేవు, కళ్ళు మిరుమిట్లు కొలుగుతాయి. నేను అనుభవించాను కనుక మీకు చెప్తున్నాను. నేను ఉత్త మాటలు చెప్పట్లేదు, నేను తెలుసుకునే విషయాల గురించి చెప్పటం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆయనను చూస్తారు, ఆయన ఎరుగుతారు అని చెప్తుంది. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఆ బాప్తిస్మాన్ని మీరు పొందాలి. పొందితే ఎక్కడికి వస్తున్నారు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడు దేవుని రాజ్యము లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. లోపల నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఉంది. కాబట్టి నీతి, దేవుని రాజ్యంలో నీతి ఉంది. ఆ దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. ఇప్పుడు నీతి, ఎలాంటి నీతి కలిగి ఉండాలి? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్న నీవు శాస్త్రుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా ఈ నీతి అధికము కాని ఎడల మీ నీతి అధికము కాకపోతే మీరు దేవుని రాజ్యంలో ఉండలేరు, ప్రవేశింపలేరని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశాన్ని పొందలేరు. కాబట్టి మీరు మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యములో ఉండగలుగుతారనే విషయాన్ని గ్రహించాలి. రెండవది సమాధానము. నేను ఆ సబ్జెక్ట్స్ ని అంత డీప్ గా వెళ్ళట్లేదు, లైట్ గా టచ్ చేసే టైం లేదు కాబట్టి. సమాధానము. సమాధానం ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? మొట్టమొదట నీ భార్యతో నువ్వు సమాధానము కలిగి ఉండాలి. మొట్టమొదటి దేవునితో నువ్వు సమాధానము కలిగి ఉండాలి. క్రీస్తుతో సమాధానము కలిగి ఉండాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానము కలిగించేవాడే పరిశుద్ధాత్మ. కాబట్టి నీవు సహోదరునితో సమాధానముగా ఉండాలి. నువ్వు సహోదరునితో సమాధానం లేకుండా, నీ భార్యతో సమాధానం లేకుండా, నీ భర్తతో సమాధానం లేకుండా, దేవునితో నువ్వు సమాధానము లేకుండా నువ్వు దేవుని రాజ్యంలో ఎలా ఉంటావు? కాబట్టి నీతి అనేటువంటిది నువ్వు కలిగినటువంటి వానికి ఉండాలి. దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నువ్వు పొందుకున్నటువంటి వానిగా ఉండాలి. మూడోది సమాధానం అనేటువంటిది కలిగిన వానిగా ఉండాలి. కాబట్టి ఒకవేళ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీలో సమాధానం లేకపోతే నువ్వు వెళ్ళి ముందు సమాధాన పడు. సమాధాన పడొచ్చి దేవుని సన్నిధిలోకి రా, దేవుని రాజ్యములోనికి నువ్వు రా. నువ్వు సమాధాన పడకుండా ఉన్నంత కాలము దేవుని రాజ్యంలోనికి నువ్వు రాలేవు, బయట ఉంటావు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని దినాలు ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశావో, ఎన్ని దినాలు ఉపవాసాలు ఉన్నావో, మొత్తం వేస్టే. ఓ సమాధాన పడిరా, సమాధాన పడి వచ్చి అప్పుడు రా, ఉపవాసం ఉండు, అప్పుడు కన్నీరు విడువు, అప్పుడు ఏడు దేవుని సన్నిధిలో. అప్పుడు నువ్వు దేవుని రాజ్యములోనికి వస్తావు. హల్లెలూయా. సమాధాన పడాలి. తర్వాత పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొంది ప్రతి నిత్యము ఆత్మలో ఆనందాన్ని అనుభవించాలి. అసలు పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియకపోతే పరిశుద్ధాత్మల ఆనందం నీకేం తెలుసు?
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులను గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ వల్ల జన్మించాడు. నీవు కూడా పరిశుద్ధాత్మ నీకు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేశాడు. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకము, ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మని అనుకుంటే నిన్ను నువ్వు మోసపోతున్నావు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పొందిన తర్వాత కుమారుడయ్యా, కుమారుడైన నీవు ఆయనను అడుగుడి. మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన కదా. నువ్వు అడగకుండా మేలకుండా కూర్చొని నేను పొందేశాను అంటే నీకు పరిశుద్ధాత్ముడు వచ్చినట్ట. నువ్వు బయట ఉంటావు. యోహాను సువార్త 3:3 ప్రకారంగా ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యమును చూస్తాడు. కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడడు. కాబట్టి చూచేవాడిగా ఉంటావు నువ్వు. నీకు తెలుసా బయట ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో? పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రకటన గ్రంథము నువ్వు విశ్వాసం జీవితంలో నిలవలేవు. పరిశుద్ధాత్మ లేక నువ్వు పడిపోతావు. ప్రకటన 22:15 చదవమ్మా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. కాబట్టి వీళ్ళు ఎలపట ఉంటారు, కానీ లోపలికి మాత్రము ప్రవేశము లేదు వాళ్ళకి. గమనించండి, ఇది నిగూఢమైన మర్మమైనటువంటిది. దాని గురించి చెప్పాల్సి వస్తే మళ్ళా చెప్తా నేను. కుక్కలు ఎవరు, మాంత్రికులు ఎవరు, విగ్రహారాధికులు ఎవరు? వీళ్ళంతా అన్యులు కాదు. విశ్వసించిన వారు మళ్ళా విశ్వాసము నుంచి ప్రక్కకు తొలగిన వారు కుక్క తన వాంతికి తిరుగునట్లు. ఒకప్పుడు కక్కేశాడు, ప్రాచీనమైన జీవితాన్ని కక్కేశాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? విశ్వాసే మరలా దాన్ని తింటున్నాడు. మరలా కక్కిందాన్ని మరలా తింటున్నాడు. వీడు కుక్క, వీడు విశ్వాసి కాదా? వాడి విశ్వాసే. అట్లానే ఇవన్నీ కూడా ఎవరైతే విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందకుండా ఉన్నారో వాళ్ళే ఈ కేటగిరీ వాళ్ళంతా కూడా. వీళ్ళంతా వెలపటను ఉంటారు, లోపలికి రారు. ఎందుకంటే నీకు ఇచ్చిన రక్షణ ఆయన తీసేయలేదు కదా. కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆ మాత్రం అవకాశం ఇచ్చేరా. మీరు ఆ రీతిగా ఉండటానికి లేదు. మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీరు పొందాల్సిందే. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందాల్సిందే. కాబట్టి మీరు దేవుని రాజ్యములో ప్రవేశించేవారుగా మాత్రమే ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యము సమీపముగా ఉంది. ఆ సమీపముగా ఉన్న దేవుని రాజ్యము దెయ్యములు పారిపోయినప్పుడు మీ వద్దకు వచ్చింది. మీ వద్దకు వచ్చినండి దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చింది. మీ మధ్యలో ఉన్న దేవుని రాజ్యములో నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ నిందలే ఆనందం ఉంది. కాబట్టి నీ నీతి శాస్త్రుల కన్నా, నీతి కన్నా, పరిచయుల నీతి కన్నా అధికముగా ఉండాలి. మీరు నీ సహోదరునితో సమాధాన పడాలి. నీ భార్యతో లేక నీ భర్తతో నువ్వు సమాధాన పడాలి. ఒకరికొకరు సమాధానము కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు దేవునితో సమాధాన పడాలి. తర్వాత మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారై ఆ పరిశుద్ధాత్మ యందు మీరు ఆనందించేటువంటి వాడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మీరు పొందాలి. మీ మనసు కలిగే ఆనందం కాదు. మీ మనసు వేరు, మీ ఆత్మ వేరు. మీ మనసుకి సంతోషం అనేటువంటి చాలా విషయాల్లో కలుగుతుంది, కానీ ఆత్మ యందు సంతోషం కాదు. దేవుని యొక్క వాక్యము ద్వారా
దేవుడు చేసేటువంటి కార్యములను నువ్వు చూస్తున్నప్పుడు, దేవుడు చేసే అద్భుతములను నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ యందు సంతోషపడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీని కంటిన్యూషన్ తర్వాత ప్రభు చిత్తమైనప్పుడు మళ్ళా తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవుని రాజ్యములోనికి మీరు ప్రవేశించాలి. దానికన్నా ముందు ప్రభు యొక్క రాజ్యములోనికి మీరు ప్రవేశించాలి. దానికన్నా ముందు క్రీస్తు యొక్క రాజ్య పరిపాలనలో మీరు ఉండాలి. వీటి గురించి తర్వాత ప్రభు మనకు తెలియజేస్తాడు, మాట్లాడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. సహోదరుడు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ,